హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డే ట్రేడింగ్ క్లాస్ 2లో ఇండికేటర్స్ గురించి తెలుసుకుందాం. మనం ఈరోజు క్లాస్లో ఆర్ఎస్ఐ ఇండికేటర్ అంటే ఏంటి, ఎంఏ ఇండికేటర్ అంటే ఏంటి, ఆ తర్వాత వాటిని ట్రేడింగ్ వ్యూ అనే వెబ్సైట్లో ఏదర్ ఇండెక్స్ కానీ స్టాక్ కానీ ఆర్ఎస్ఐని ఎలా యాడ్ చేసుకోవాలి, ఎంఏని ఎలా యాడ్ చేసుకోవాలి, వాటిని ఎలా యూజ్ చేయాలి ఏదర్ డే ట్రేడ్లో. ముఖ్యంగా మనం ఇది వచ్చేసి డే ట్రేడ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి డే ట్రేడ్లో ఏదైనా ఒక స్టాక్ను బై చేయడానికి కానీ సేల్ చేయడానికి కానీ, లేదంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, మీరు వచ్చేసేసి ఫ్యూచర్ను బై చేయాలన్నా, ఫ్యూచర్ను సెల్ చేయాలన్నా, ఆప్షన్ను సెల్ చేయాలన్నా, ఆప్షన్స్ ఏదర్ స్టాక్ ఆప్షన్ కానీ, నిఫ్టీ బ్యాంక్ ఆప్షన్ కానీ, ఈ ఇండికేటర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవి ఎలా హెల్ప్ఫుల్ అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. మీరు వచ్చేసేసి ఈ క్లాస్ అయిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, దెన్ మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. అసలు ఆర్ఎస్ఐ అంటే ఏంటి? ఆర్ఎస్ఐ అంటే ఆర్ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఈ నేమ్లోనే ఉంది. ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఏం డిస్ప్లే చేస్తుందంటే స్ట్రెంగ్త్ను, మీన్స్ ఒక స్టాక్ కానీ లేదంటే ఒక ఇండెక్స్, ఏదైనా నిఫ్టీ తీసుకోండి, బ్యాంక్ నిఫ్టీ తీసుకోండి, ఎనీథింగ్, దాని స్ట్రెంగ్త్ను అది డిస్ప్లే చేస్తుంది ఇండికేటర్. ఇది వచ్చేసేసి దీన్ని మనం మూమెంటమ్ ఇండికేటర్ అని కూడా అంటాం. అంటే ఒక స్టాక్ యొక్క మూమెంటమ్ని ఇది డిస్ప్లే చేస్తుంది. ఓకే, దీని ఫార్ములా వాటి గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోం, ఎందుకంటే దట్ ఈజ్ నాట్ అవర్ వే. మనం వచ్చేసేసి అంటే దాని ఫార్ములా ఏంటి, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆర్ఎస్ఏ మీన్స్ ఆ లెర్నింగ్లోకి మనం ఇప్పుడు వెళ్ళాం. ఈ ఆర్ఎస్ఏ ఇండెక్స్ని ఎలా యూజ్ చేసుకుందాం డే ట్రేడ్లో, అంత మటుకు మనం తెలుసుకుందాం. ఓకే, ఈ ఆర్ఎస్ఐ అనేది ఏంటంటే 0 నుంచి 100 వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని ఒకసారి చార్ట్లో నేను మీకు షో చేస్తాను. ఓకే, మీరు వచ్చేసేసి ట్రేడింగ్ వ్యూలోకి ఒకసారి ట్రేడింగ్ వ్యూ అని క్లిక్ చేయండి. ట్రేడింగ్ వ్యూ ఒకసారి లాగిన్ అవ్వండి. మీరు ఒకవేళ మీ అకౌంట్ ఉంటే మీ అకౌంట్తో లాగిన్ కావచ్చు. నేను నా అకౌంట్తో ఫ్రీ అకౌంట్తో లాగిన్ అయ్యాను. కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నిఫ్టీ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి బిగినర్స్ వచ్చేసేసి ఒకవేళ ఏదైనా ఆప్షన్స్ కానీ ఫీచర్స్ కానీ చేస్తూ ఉంటే, స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ వచ్చేసేసి నిఫ్టీతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మూమెంటం వచ్చేసేసి అట్లీస్ట్ మనకు తెలుస్తుంది. మార్కెట్ వచ్చేసి నిఫ్టీ 50లో టాప్ 50 షేర్స్ ఉంటాయి కాబట్టి వాటి మూమెంటం వచ్చేసి డ్రాస్టిక్గా పెరగడం కానీ డ్రాస్టిక్గా పడిపోవడం కానీ ఉండదు. అంటే ఒక మూమెంటం వచ్చేసేసి అట్లీస్ట్ కంట్రోల్లో ఉంటుంది. మనం వచ్చేసేసి వాటిని హ్యాండిల్ చేయగలిగే పొజిషన్లో ఉంటాం. అందుకనేసేసి మీరు ఎవరైనా బిగినర్స్, డే ట్రేడ్ చేసే వాళ్ళు బిగినర్స్ అంటే ఫస్ట్ వచ్చేసేసి నిఫ్టీ 50తో స్టార్ట్ చేయండి. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏదర్ ఫ్యూచర్ కానీ ఆప్షన్స్ కానీ, దెన్ స్టాక్స్, వాటి మీద మీరు కావాలంటే ప్లే చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసేసి ఇండికేటర్స్ను ఏవైతే నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నానో ఆ ఇండికేటర్స్ని డిలీట్ చేస్తాను. ఓకే, మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేసి 15 మినిట్స్ చార్ట్. మనం వచ్చేసేసి ఇవి 30 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ సెట్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్స్ వచ్చేసేసి బేస్డ్ ఆన్ దట్, ఈ క్యాండిల్ వచ్చేసేసి ఒక్కొక్క క్యాండిల్ 30 మినిట్స్ క్యాండిల్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని మీరు కావాలంటే ఒకవేళ ఇన్ కేస్ 1 మినిట్ అయితే 1 మినిట్ క్యాండిల్స్ క్రియేట్ అవుతాయి. మీకు 1 మినిట్ అంటే వేరియేషన్ బాగా ర్యాపిడ్గా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. అందుకనేసి నేను ఎక్కువగా ఏదర్ 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ ఇండికేటర్స్
ఫాలో అవుతాను. దెన్ మీరు ఇక్కడ చూస్తే క్యాండిల్, ఇది వచ్చేసేసి లైన్, అంటే ఓన్లీ లైన్ ఇండికేటర్, అప్ అండ్ డౌన్ లైన్ ఇండికేటర్ డిస్ప్లే చేస్తుంది. దెన్ కావాలంటే ఏరియా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వచ్చేసేసి క్యాండిల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఇది ఎందుకు చెప్పానంటే దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ అనమాట. మనం ఈ ఆర్ఎస్ఏ వచ్చేసేసి ఎలా వర్క్ అవుతుందా అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనం క్యాండిల్స్లో కానీ మన గ్రాఫ్ని ఫిక్స్ చేసుకుంటే దెన్ దట్ ఈజ్ ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆర్ఎస్ఐని యాడ్ చేసుకోవాలంటే మీరు ఎఫెక్ట్స్, ఇక్కడ ఇండికేటర్స్ అండ్ స్ట్రాటజీస్లోకి వెళ్ళేసి ఇక్కడ పబ్లిక్ లైబ్రరీని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసేసి ఆర్ఎస్ఐ చూడండి, రిలేటివ్ స్ట్రెంత్ ఇండికేటర్, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇంకా క్లోజ్ చేసేయండి. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ 40, 60, 80, ఇక్కడ మీన్స్ 0 నుంచి 100 వరకు లెంత్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే ఈ చార్ట్ని క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టు మనం డిస్ప్లే చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఈ సెట్టింగ్స్లో దిస్ ఈజ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్. ఈ లెంత్ దీన్ని వచ్చేసి నేను గ్రీన్లో పెట్టుకుంటాను. గ్రీన్ సెలెక్ట్ చేసి కొంచెం డార్క్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి అప్పర్ బ్యాండ్ అంటే ఇది, ఈ లైన్ వచ్చేసేసి నేను రెడ్ ఇస్తాను అండ్ లైన్. నేనేం చేస్తానంటే 70 వచ్చేసేసి ఓవర్ బాట్ అంటే 30 వచ్చేసేసి ఓవర్ సోల్డ్. అంటే ఇక్కడ ఈ లైన్ టచ్ అయ్యి పైకి వెళ్ళిందంటే ఎక్కువ వాల్యూ పెట్టి దాన్ని బై చేశారని, నెక్స్ట్ వచ్చేసేసి మేబీ అది కింద పడవచ్చు అనేసి నేను ఈ వాల్యూని 60 పెట్టుకుంటాను. అంటే డే ట్రేడ్లో 60 కంటే ఎక్కువ వెళ్తే ఓవర్ బాట్ అని నేను అనుకుంటాను. నెక్స్ట్ ఇది వచ్చేసేసి 40, ఓన్లీ 20 డిఫరెన్స్లో, ఎందుకంటే పర్ డే వచ్చేసేసి 20 డిఫరెన్స్లో ఆర్ఎస్ఐ మూవ్ కావడం అనేది ఓకే మూవ్ అయితే నెక్స్ట్ ఈ ఇండికేషన్స్ పెట్టుకుంటే మనకు వచ్చేసి ప్లే చేయడం నీట్గా ఉంటుందనేసి. ఓకే, ఆ మూమెంటం వచ్చేసేసి 40, 60 మూమెంటం వచ్చేసేసి ర్యాపిడ్గా ఉంటుంది కాబట్టి మనం డే ట్రేడ్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది అనేసి నేను ఈ రెండు ఇండికేటర్స్ లోయర్ బ్యాండ్ వచ్చేసేసి 40 మీన్స్ 40 పెట్టుకున్నట్టు ఏంటి, 40 కంటే కిందకి వెళ్తే ఓవర్ సోల్డ్ అయినట్టు, అదే 60 కంటే పైకి వెళ్తే ఓవర్ బాట్ అంటే ఎక్కువ కొన్నట్టు అనేసి నా ఇండికేషన్. ఓకే, ఇక్కడ గ్రీన్ పెట్టుకుంటాను. ఎప్పుడైతే కిందకు వస్తే బై చేయాలనేసి, పైకి వెళ్తే సెల్ చేయాలనేసి నా ఇండికేషన్. ఇక్కడ ఓకే, బ్యాక్గ్రౌండ్ వచ్చేసేసి ఓకే, ఇంకా మిగిలిన సెట్టింగ్స్ అన్ని డిఫాల్ట్. ఇక్కడ ఆర్ఎస్ఐ వచ్చేసేసి 14 వచ్చేసి డిఫాల్ట్ అలాగే వదిలేద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి లైన్, ఇది కొంచెం కలర్ కొంచెం ఎక్కువ ఉంది. ఓకే, మీరు ఇప్పుడు చూడండి, మీకు వచ్చేసేసి ఇండికేటర్ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. నేను కొంచెం లైట్ చేశాను కలర్ని, ఎందుకంటే అప్పుడు ఇండికేషన్ వచ్చేసేసి
మనకు క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేసి 60-40 నేను డిస్ప్లే చేసుకున్నాను. ఈ 40 అంటే ఓవర్ సోల్డ్ అనేసేసి, దీనికంటే కిందకి వెళ్తే నెక్స్ట్ ఇది వచ్చేసి టాప్కి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఓవర్ సోల్డ్ వెళ్తే మార్కెట్ వచ్చేసేసి నెక్స్ట్ పెరుగుతుందని ఇండికేషన్. ఎప్పుడైతే మనము ఇది కింద ఉంటుంది, ఈ కిందకు వచ్చిన ఇండికేటర్ ఆర్ఎస్ఐ ఇండికేటర్, అప్పుడు మనం వచ్చేసేసి నెక్స్ట్ ఏవైనా స్టాక్ ఉంటే సెల్ చేయకూడదు. వీ కెన్ వెయిట్ సమ్ టైమ్. అంటే ఈ ఇండికేటర్ ఓకే అక్యురసీ ఎంత అంటే 100 to 100% అని మనం చెప్పలేం. ఒక 80 అక్యురసీ వచ్చేసి ఒక 80% అక్యురసీ ఉందని అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ఇండికేటర్కి ఇంకొక సపోర్టివ్ ఇండికేటర్ ఎంఏని కానీ యాడ్ చేస్తే దెన్ అక్యురసీ రేట్ మనం వచ్చేసేసి పెంచవచ్చు. దాని గురించి మనం ఇప్పుడు ఆర్ఎస్ఐ ఎంఏ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. అసలు ఎంఏ ఇండికేటర్ ఏంటి? ఓకే, ఇక్కడ కానీ మీరు చూస్తే ఓకే, ఎంఏ ఇండికేటర్ ఏంటంటే ఇది వచ్చేసేసి మూవింగ్ యావరేజ్. ఓకే, ఒక పర్టికులర్ టైంలో ఆ మూవ్ అయ్యే మూమెంట్ని యావరేజ్ చేసే ఆ యావరేజ్ ఇండికేటర్ మూవ్ అవుతుంటుంది. ఈ ఎంఏ వచ్చేసేసి 2 టైప్స్. ఒకటి వచ్చేసేసేమో ఎస్ఎంఏ అండ్ ఈఎంఏ. ఎస్ఎంఏ అంటే స్మాల్ మూవింగ్ యావరేజ్, ఈఎంఏ అంటే ఎక్స్పోనెంటల్ మూవింగ్ యావరేజ్. ఈ ఎస్ఎంఏని ఈఎంఏని స్టాక్ వచ్చేసి ఈ ఎంఏ అండ్ ఆర్ఎస్ఐ బోత్ రెండింటిని స్టాక్ ఒక స్టాక్ ఒక మూమెంట్ కానీ, ఆ తర్వాత మనం చెప్పుకున్నట్టు ఈ ఇండెక్స్ మూమెంట్ కానీ, ఈ మూమెంట్స్ని డిస్ప్లే చేస్తుంది. ఈ ఎంఏ అయితే మూవింగ్ యావరేజ్ అనమాట. ఈ మూవింగ్ యావరేజ్ ఎలాగంటే ఇప్పుడు ఇన్ కేస్ యావరేజ్ ఎలా చేస్తాం మనం? ఒక 1 + 2 + 3 అంటే ఒక 3 ఐటమ్స్ని యావరేజ్ చేయాలంటే ఏం చేస్తాం? 1 + 2 + 3 ఆ టోటల్ ఎంత? 3 ఐటమ్స్ కాబట్టి బై 3. అలాగే ఒక పర్టికులర్ పీరియడ్, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మూమెంట్స్ని యావరేజ్ చేయడాన్ని ఈ ఎంఏ అంటారు, మూవింగ్ యావరేజ్. ఓకే, ఇప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ గురించి కూడా మనము గ్రాఫ్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసేసి మనం ఇక్కడ ఈ గ్రాఫ్లో కూడా మనం మూవింగ్ యావరేజ్ యాడ్ చేయొచ్చు. సేమ్ మీరు ఇక్కడ వచ్చేసేసి ఎఫ్లోకి వెళ్ళి ఇక్కడ మూవింగ్ యావరేజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా ఈ మూవింగ్ యావరేజ్, ఇక్కడ 9 ఉంది. ఈ 9ను మనం ఇలాగే ఉంచేద్దాం, మూమెంట్ ఆఫ్ యావరేజ్. ఇక్కడ కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళచ్చు, కొంచెం దీన్ని డార్క్ చేద్దాం, లైన్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ మూవింగ్ యావరేజ్ మనం ఈ ఆర్ఎస్ఐలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆర్ఎస్ఐలో ఎలా యాడ్ చేస్తామంటే, ఈ ఆర్ఎస్ఐలో ఇక్కడ వచ్చేసేసి మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఇండికేటర్ బై స్ట్రాటజీ అని ఆర్ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ ఎంఏ మీన్స్ మూవింగ్ యావరేజ్ సెలెక్ట్ చేస్తే ఇట్లా వచ్చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మూవింగ్ యావరేజ్ వచ్చింది. ఈ మూవింగ్ యావరేజ్ సెట్టింగ్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా మనం లైన్ కొంచెం ఓకే థిక్గా పెట్టుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు చూస్తే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ మూవింగ్ యావరేజ్ వచ్చేసి మనం చార్ట్లో యాడ్ చేసాం, ఆ తర్వాత ఇక్కడ ఆర్ఎస్ఐలో కూడా యాడ్ చేసాం. ఈ మూవింగ్ యావరేజ్ మూమెంటం చూడండి, ఇక్కడ మార్కెట్ ఈ రోజు గురించి మాట్లాడదాం. ఈరోజు 27th, ఓన్లీ ఇంతవరకు మాట్లాడదాం. ఈరోజు ఎక్కడ స్టార్ట్ అయింది? 9 o'clock. ఇంతవరకు మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈరోజు మార్కెట్ వచ్చేసేసి క్లియర్గా చూస్తే 11,224 దగ్గర టాప్లో ఉంది. అప్పుడు వచ్చేసేసి ఇండికేటర్ ఏం చూపించింది? ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ వచ్చేసి ఇలా డౌన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ టాప్ నుంచి ఆర్ఎస్ఐ డౌన్ అవుతుందంటే మార్కెట్ వచ్చేసి డౌన్ అవుతుందని.
ఇక్కడ ఈ మూవింగ్ యావరేజ్ కంటే కిందకి వెళ్ళిందంటే కన్ఫర్మ్, అంటే ఇంకా ఈ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ అవుతూ ఉంటుందని. మనం వచ్చేసి ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ఐ ఈ మూవింగ్ యావరేజ్ కంటే డౌన్ అయిందంటే దట్ ఈస్ ద కన్ఫర్మేషన్ తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే స్టాక్ని సెల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, స్టాక్ని సెల్ చేయొచ్చు. ఒకవేళ ఫ్యూచర్ ఆడే వాళ్ళు అయితే ఫ్యూచర్ సెల్ చేయొచ్చు. ఆ తర్వాత ఆప్షన్ ఆడే వాళ్ళు అయితే పిఈని బై చేయొచ్చు. ఓకే, పిఈ అంటే మార్కెట్ డౌన్ అవుతుందని. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇండికేషన్ ఏమైంది, ఎగ్జాక్ట్ టైమింగ్ చూడండి, ఈ పర్టికులర్ ఇండికేషన్లో రెడ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ డౌన్ఫాల్ అయిందో ఈ డౌన్ఫాల్ కూడా రెడ్ చూడండి, ఇక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా రెడ్. ఎంతవరకు వెళ్ళింది, 11,085 వరకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే ఇది వచ్చేసేసి ఈరోజు ఇది ఓవర్ సోల్డ్కి రాలేదు, బట్ ఇక్కడిక్కడే డౌన్ అవుతూ వచ్చింది. చూడండి, మొత్తం ఇక్కడ వరకు కూడా డౌన్ ఉంది. ఒకసారి సెల్ అయితే మీరు ఒకవేళ ఎవరైనా కానీ ఇక్కడ కానీ స్టాక్ని షార్ట్ చేసిన లేదంటే పిఈ బై చేసిన నెక్స్ట్ సెల్ వచ్చేసేసి ఇక్కడ ఎప్పుడైతే ఈ ఇండికేటర్ టాప్కి వెళ్తూ ఉన్నప్పుడైనా లేదంటే ఇది ఎప్పుడైతే క్రాస్ చేసిందో ఇక్కడ మీరు సెల్ చేసేయచ్చు. ఈ క్రాస్ చేసిందంటే ఏంటంటే ఇక కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు బై, అంటే మార్కెట్ వచ్చేసి పైకి వెళ్తుంది అనేసి. ఇక్కడ ఈరోజు మార్కెట్ 2 times ఛాన్స్ ఇచ్చింది. ఒకటి ఇక్కడ టాప్ 9 o'clock నుంచి లేదంటే 9:50 నుంచి స్టార్ట్ చేసినా కానీ ఈ ఇండికేషన్ ప్రకారం ఎప్పుడైతే ఇది డౌన్ ఉందో ఇక్కడ ఎవరైతే షార్ట్ చేశారో లేదంటే పిఈ బై చేశారో వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే 11,153 నుంచి 11,088 వరకు మీన్స్ ఆల్మోస్ట్ ఆల్ 50+ పాయింట్స్ వచ్చేసేసి క్యాష్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ ఎప్పుడైతే ఇది క్రాస్ చేసిందో ఇక్కడ బై, దెన్ ఇక్కడ బై ఎవరైతే చేశారో 11,114 నుంచి నెక్స్ట్ ఎక్కడ క్రాస్ చేసింది ఇక్కడ చూడండి, ఇక్కడ 11 o'clock 11,000 అట్లీస్ట్ 120 దగ్గర ఎవరైనా బై చేసినా నెక్స్ట్ సెల్లింగ్ వచ్చేసేసి ఈ ఇండికేటర్ ఎప్పుడైతే ఇచ్చిందో ఆ ఇండికేటర్ దగ్గర సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్, అదర్వైజ్ అట్లీస్ట్ సెకండ్ క్యాండిల్ రెడ్ దగ్గర 11,165 దగ్గర. దిస్ ఇస్ ద ఇండికేటర్. ఇక్కడ చూడండి, ఏదైతే మూమెంటం బై వెళ్ళేటప్పుడు పైకి వెళ్తుంది, సెల్ వెళ్ళేటప్పుడు కిందకి వెళ్తుంది. ఎవరైతే ఇక్కడ ఈ టాప్కి వెళ్ళినప్పుడు ఆ తర్వాత ఇది ఎప్పుడైతే సెల్ ఇండికేషన్ వచ్చిందో చూడండి రెడ్ క్యాండిల్, ఆ రెడ్ క్యాండిల్ దగ్గర సెల్ చేయొచ్చు. కావాలంటే మనం క్లియర్గా చూడాలంటే అట్లీస్ట్ 5 minutes చార్ట్ అన్నా పెట్టుకోండి. ఇక్కడ చూడండి 5 minute చార్ట్లో 5 minutes చార్ట్ పెట్టుకున్నప్పుడు 3 o'clock ఇండికేషన్, రెడ్ ఇండికేషన్ చూడండి. ఇది క్రాస్ చేసినప్పుడు ఇక్కడికి వస్తే అట్లీస్ట్ కొంచెం కిందకు వస్తే సెకండ్ రెడ్, ఇక్కడైనా మీకు ఇండికేషన్ వచ్చింది అంటే 11,159 దగ్గర సెల్ చేసినా కానీ దెన్ టిల్ బాటమ్ డౌన్ మీన్స్ ఇంతవరకు కూడా అంటే ఇంకా మీకు సెల్ ఇండికేటర్ రాలేదు, బట్ టిల్ ఇక్కడ ఎప్పుడైతే ఓవర్ సోల్డ్ అయిపోయిందో ఇక్కడ ఏ టైంలో అయినా కానీ మీరు సెల్ చేయొచ్చు. అంటే మీన్స్ అట్లీస్ట్ ఇక్కడ ఎవరైతే సెల్ చేసి మీన్స్ పిఈని బై చేసి ఉంటారో మీన్స్ 11,160 దగ్గర నెక్స్ట్ వచ్చేసేసి 11,111 మీన్స్ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ఇక్కడ గెయిన్ చేయొచ్చు. ఓకే, ఈ సేమ్ వచ్చేసేసి జెరోదాలో కూడా చూద్దాం. మీకు అర్థమైంది కదా, ఈ ఆర్ఎస్ఐ ఇది వచ్చేసేసి ఆర్ఎస్ఐ ఇండికేటర్ వచ్చేసేసి టాప్కి వెళ్ళినప్పుడు మీరు బై చెయ్యకూడదు. ఓకే, దెన్ ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ కంటే కిందకు ఇండికేటర్ చూపిస్తుందో అప్పుడు మీరు కావాలంటే స్టాక్ను కానీ లేదంటే పిఈ కానీ బై చేయొచ్చు, సిఈ ఉంటే సేల్ చేసేయచ్చు. ఓకే, దెన్ ఎప్పుడైతే మళ్ళీ ఈ మూవింగ్ యావరేజ్ కంటే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుందో అప్పుడు పిఈ ఉంటే సెల్ చేసేయాలి, సిఈ బై చేయొచ్చు. అంటే ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని. మూవింగ్ యావరేజ్ కంటే కిందకి వెళ్తే డౌన్, మూవింగ్ యావరేజ్ లైన్ కంటే పైకి వెళ్తే బై మీన్స్ పైకి వెళ్తుంది అంటే అప్ ట్రెండ్. ఇది వచ్చేసేసి మనం కావాలంటే ఒక ఇన్ఫీ స్టాక్లో కూడా చూద్దాం. ఒక ఇన్ఫీ స్టాక్ తీసుకున్నా కానీ
ఆల్రెడీ మనం ఇండికేటర్ సేవ్ చేసినాం కాబట్టి ఆటోమేటిక్గా ఇవి అప్లికబుల్ అవుతాయి. చూడండి, చూసారా, ఆటోమేటిక్ ఇండికేటర్ వచ్చింది. ఇంకోటి కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఏదైతే ఎంఏ మూవింగ్ యావరేజ్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కంటే ఈ క్యాండిల్ వచ్చేసి కిందకు వెళితే, కిందే ఉంటే దట్ ఇండికేట్స్ ఓన్లీ డౌన్ ట్రెండ్. ఈ లైన్ కంటే మళ్ళీ పైకి వచ్చేంత వరకు ఓకే, మనం వచ్చేసేసి ఒకవేళ మీ దగ్గర ఆ స్టాక్ని బై చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కానీ ఇక్కడ ఒక పిఈని కానీ బై చేసి ఉంటే ఆ పిఈని సెల్ వచ్చేసేసి చేయాల్సిన అవసరమే లేదు. దీనికంటే టాప్లో ఇంకొక క్యాండిల్ క్రియేట్ అయ్యేంత వరకు ఇక్కడ ట్రై చేసింది కానీ బ్రేక్ అయింది. చూడండి, టిల్ ఇక్కడ మీరు ఎప్పుడు సెల్ చేయొచ్చు, ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ క్రియేట్ అయ్యిందో అక్కడ. కావాలంటే మీరు ఇక్కడ ఇండికేటర్ చూడండి, అంటే సింపుల్, ఈ ఎంఏ కంటే ఈ కింద ట్రేడ్ అయ్యేటప్పుడు నో బై. యూ డోంట్ నో ఇది ఎంతవరకు వెళ్తుంది అనేసి. ఓన్లీ ఎప్పుడైతే ఇది టాప్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఓన్లీ బై, నో సెల్. ఈ ఎంఏ కంటే పైకి వెళ్ళేటప్పుడు ఓన్లీ బై. అదొక ఇండికేషన్. కావాలంటే మీరు ఆర్ఎస్ఏ కూడా చూడండి, ఎక్కడ ఆర్ఎస్ఏ క్రాస్ అయింది, ఇది మూవింగ్ యావరేజ్. ఈ ఆర్ఎస్ఏ వచ్చేసేసి దీనికంటే డౌన్ ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, టైమింగ్ చూడండి, ఫస్ట్ రెడ్ క్యాండిల్. ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో చూడండి, కావాలంటే టాప్కి వెళ్ళి మళ్ళీ ఏదో ఈఎన్ఐ ఇండికేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి మూవింగ్ యావరేజ్ కానీ టాప్లో ఉంది కాబట్టి మీరు సెల్ చేయకుంటే సెకండ్ ఇండికేషన్ వచ్చేసి ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ క్రియేట్ అయిందో ఈ లొకేషన్లో, ఓకే, ఇక్కడ కానీ సెల్ చేస్తే నెక్స్ట్ చూడండి, ఇంకా మీకు ఇది ట్రెండ్ వచ్చేసేసి ఈ ఎంఏ కంటే డౌన్లోనే ఉంది కాబట్టి, అదిగాక ఇక్కడ కూడా ఎంఏ కంటే డౌన్లోనే ఉంది కాబట్టి మీరు ఎక్కడే కానీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చెక్ చేసిన కానీ మళ్ళీ కానీ ఇంకొక క్యాండిల్ క్రియేట్ కాలేదు టాప్లో, ఇక్కడ వరకు మీరు వెయిట్ చేయొచ్చు. మీన్స్ ఎంటైర్ 23rd డే అంతా డౌన్ ట్రెండ్. దెన్ 24 వచ్చినప్పుడు 24లో ఇది క్రాస్ చేసింది ఆర్ఎస్ఏని, అంటే బై చేయాలనేసి. చూడండి, ఇది ఇండికేషన్, మీరు ఇక్కడ ఇండికేషన్ ఇచ్చింది గ్రీన్ క్యాండిల్, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్. దెన్ మీరు కావాలంటే దానికంటే కొంచెం పైకి వెళ్ళినాకైనా కానీ బై చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఒక్కసారి ఇది వచ్చేసి టర్న్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం ఆ రోజంతా వచ్చేసేసి 24th వచ్చేసేసి కొంచెం టాప్ ఆఫ్ ద ఎంఏ టాప్లోనే ఉంది. బట్ 27th వచ్చేటప్పటికి క్లియర్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ సెకండ్ టైం క్లియర్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందో నెక్స్ట్ వచ్చేసి చూడండి, నో నీడ్ టు సెల్. ఇక్కడ మీరు వచ్చేసేసి ఇన్ఫీ స్టాక్ 914 దగ్గర కానీ బై చేసి ఉంటే, అదర్వైజ్ అట్లీస్ట్ 96 దగ్గర కానీ బై చేసి ఉంటే ఫస్ట్ బ్రేక్ దగ్గర, నెక్స్ట్ ఇంకా ఇది కిందకే వెళ్ళలేదు, ఓన్లీ వన్ ఇండికేషన్. అగైన్ షార్ట్ టర్మ్లో మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ 17లో కానీ లేదంటే క్లియర్ బ్రేక్అవుట్, ఇక్కడ ఈ క్లియర్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు కానీ మీరు కానీ బై చేసి ఉంటే మీన్స్ అట్లీస్ట్ 916. నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళింది, ఇంకా కిందకి రాలేదు. 951 మీన్స్ ఆల్మోస్ట్ ఆల్ 50 పాయింట్స్ మీరు వచ్చేసేసి ఎటువంటి భయపడకుండా ఫుల్ కాన్ఫిడెన్స్తో మీరు స్టే చేయొచ్చు అనమాట. చూడు, సింగిల్ డే 27th ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో 15 నుంచి 54, అట్లీస్ట్ 35 పాయింట్స్ ఇన్ సింగిల్ డే. ఇది ఆర్ఎస్ఐ ఇండికేటర్. మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ గ్రాఫ్లో ఎంఏ టాప్లో ఉన్నప్పుడు ఓన్లీ బై, మార్కెట్ వచ్చేసి ఈ క్యాండిల్స్ ఎప్పుడైతే ఎంఏ పైనే ఉంటాయో ఓన్లీ బై, ఎప్పుడైతే ఈ ఎంఏ కంటే కింద స్టార్ట్ అవుతాయో దెన్ ఓన్లీ సెల్. అదొకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇండికేటర్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎప్పుడైతే ఓవర్ సోల్డ్ ఇండికేటర్ నుంచి మీన్స్ 60 ఇండికేటర్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, దీని నుంచి ఈ ఎంఏని క్రాస్ చేసి కిందకు వచ్చిందా దెన్ గోయింగ్ డౌన్ అనేసి, ఓకే, సెల్ ఒకవేళ స్టాక్ ఉంటే. దెన్ ఈ ఇండికేటర్ కానీ ఎంఏ కంటే టాప్లో మూవ్ అవుతూ ఉందా దెన్ ఓన్లీ బై. చూడండి, ఇక్కడ గ్రాఫ్ ఎట్లా వెళ్తుందో అట్లా వెళ్తుంది. దెన్ ఇది వచ్చేసి జెరోదాలో కూడా చూద్దాం మనం.
ఓకే, మీరు వచ్చేసేసి ఇక్కడ ఏదో ఒక ఇండికేటర్ చూడండి, నిఫ్టీ 11,200 సిఈ కానీ, దీంట్లో ఏం లేదు, సింపుల్గా ఇక్కడికి వెళ్ళి ఈ చార్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇండికేటర్స్ పెట్టాను, డిలీట్ చేద్దాం. ఇండికేటర్స్ని ఇక్కడ కావాలంటే యాడ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఈ స్టడీస్లోకి వెళ్ళి ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు కానీ ఇండికేటర్ని కానీ చెక్ చేస్తే ఇక్కడ వచ్చేసేసి 80-40 ఉంది, దీన్ని కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. 40, 60, దెన్ ఇది ఓవర్సోల్డ్, దిస్ ఈజ్ ఓవర్ బాట్, ఇది వచ్చేసేసి ఓవర్సోల్డ్. ఆర్ఎస్ఐ ఇండికేటర్ వచ్చేసి గ్రీన్లో పెట్టుకుందాం. మీరు ఇప్పుడు చూడండి, ఓకే, దీంట్లో డార్క్నెస్ వచ్చేసేసి అంత క్లియర్గా కనిపించదు, కానీ ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడైతే ఇది టాప్కి వెళ్ళిందో 80కి 60కి దగ్గరికి ఈ మార్కెట్ టాప్లోకి వెళ్తూ ఉంటుంది. దీంట్లో మనం వచ్చేసేసి ఎంఏ ఇండికేటర్ని యాడ్ చేసుకోవడం అలా ఉండదు, అందుకే మనం వచ్చేసేసి ట్రేడింగ్ వ్యూను యూజ్ చేస్తాం, క్లారిటీ క్లియర్గా ఉంటుంది అనేసి ఇండికేటర్స్. ఇక్కడ కూడా మనం ఇక్కడ చెక్ చేయండి, కావాలంటే టైమింగ్ చూడండి. ఈ మీరు వచ్చేసేసి పిఈ ఇక్కడ చూడండి 11,200 సిఈ చూశాను కదా, ఈ సిఈ వచ్చేసేసి మార్నింగ్ మార్కెట్ డౌన్ అయినప్పుడు 9:15కి చూడండి, 9:15కి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 102 నుంచి ఈ సిఈ వచ్చేసి ఎక్కడికి డౌన్ అయింది, 56కి డౌన్ అయింది, ఎక్కడికి 10 o'clock. ఇండికేటర్ చూడండి, minutes ఇండికేటర్ 9:30. నెక్స్ట్ ఇక్కడ టైమింగ్ చూడండి, ఈ 10 o'clock ఈ డౌన్కి వచ్చేటప్పటికి చూడండి 9:45కి 51 దగ్గరికి వచ్చింది, 9:45 ఈ డౌన్. కావాలంటే మనం 15 minutes పెట్టుకుంటే ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. 9:45, దిస్ ఈజ్ 9:45 క్యాండిల్. ఓకే, ఇది కిందకు వచ్చినప్పుడు ఈ సిఈ వచ్చేసేసి చూడండి 103 నుంచి 52కి వచ్చింది. అదే మీరు అంటే ఎప్పుడైతే ఇది డౌన్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి మీరు సిఈ ఉంటే మీ దగ్గర సెల్ చేసేయాలి, ఏదైనా స్టాక్ ఉంటే స్టాక్ సెల్ చేసేయాలి ఒకవేళ బై చేసి ఉంటే. అదే ఈ పొజిషన్లో పిఈ చూడండి, పిఈ పొజిషన్ ఇది 30 minutes, ఇది 9:15కి వచ్చేసేసి ఎక్కడ ఉంది, 96 దగ్గర ఉంది. మీన్స్ ఎప్పుడైతే ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుందో, మీన్స్ ఫాల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వచ్చేసేసి దీని పొజిషన్ ఏంటి, 97. నెక్స్ట్ ఫాల్ ఎంతవరకు వచ్చింది, 9:45, 10 o'clock. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసేసి పీక్ 9:45. 9:45కి దీని సిచ్యువేషన్ ఏంటి చూడండి, 9:45కి 179, ఎక్కడి నుంచి 97 నుంచి 179. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, 179 మైనస్ ఎక్కడ 97 minus 97, 82 points. 82 points means ఆప్షన్స్లో ఎంత,
6,150 రూపీస్. ఎవరైతే ఈ ఇండికేటర్ను ఫాలో అయ్యి 9:15కి ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అయిందో, ఇక్కడ చూడండి 9:15 మార్కెట్ స్టార్ట్ అవుతూనే ఎవరైతే పిఈని బై చేసి ఉంటారో, ఆ బై చేసిన వాళ్ళు ఆ పిఈ 9:45 మీన్స్ 30 మినిట్స్, దట్స్ ఆల్. 30 మినిట్స్ ఇక్కడ ఎవరైతే 9:15కి బై చేసి ఉంటారో 9:15 కానీ కావాలంటే మనం వచ్చేసేసి ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాం. ఓకే, చూడండి ఇది స్టార్ట్. అట్లీస్ట్ ఇది వచ్చేసి 9:20. అట్లీస్ట్ 9:20 దగ్గర మీరు బై చేసిన, 9:15 దగ్గర చూడండి, 9:15 దగ్గర ఇక్కడ బై చేసిన, ఒక 100 దగ్గర బై చేసిన, నెక్స్ట్ టాప్ ఎంత 79 పాయింట్స్. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇండికేటర్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ డౌన్ఫాల్. సేమ్ ఇక్కడ వచ్చేసేసి ఇది ఎక్కడైతే వెళ్ళిందో ఇక్కడ నుంచి టాప్కి వెళ్తుంది చూడండి మార్కెట్. అప్పుడు కానీ ఎవరైనా సిఈని బై చేసిన, సిఈ చూడండి ఇది వచ్చేసి 5 మినిట్స్ కదా, ఇండికేటర్ ఎక్కడ చూపించింది మనకు 11:45. చూడండి ఫస్ట్ క్యాండిల్ 11:45 క్రాసింగ్. 58 దగ్గర ఎవరైనా బై చేసి ఉంటే అది ఎంతవరకు వెళ్ళింది 77 మీన్స్ 20 పాయింట్స్. ఇలా ఈ గ్రాఫ్స్ను మీరు యూజ్ చేసుకొని ఎవ్రీడే ఎటువంటి కంగారు పడకుండా క్లియర్గా ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్లు ఈ బ్రేక్ డౌన్లో అవుతాయో అప్పుడు బ్రేక్అవుట్, ఒకవేళ కానీ కింద నుంచి పైకి బ్రేక్అవుట్ అయ్యి ఎంఏ పైనే ఉంటే బై చేయండి స్టాక్స్ని, సిఈని బై చేయండి. ఎప్పుడైతే ఇవి వచ్చేసి ఎంఏ కంటే కిందకి వెళ్ళిపోతాయో అప్పుడు ఆప్షన్స్లో అయితే పిఈని బై చేయండి, స్టాక్స్ ఏమైనా ఉంటే సేల్ చేయండి. దట్స్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఓకే, ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.